అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం కోటప్పకొండ దగ్గర ఉన్న మానస వాళ్ళ నివాసం దగ్గరికైతే వచ్చాము. తను ఎంతో సాధారణమైన జీవితం కొనసాగిస్తూ, అలాగే తన ఇద్దరు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ తన భర్తను కోల్పోయి ఎంతో వేదనకు గురవుతుంది. అలాగే తన మానసిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అయితే మనకు తెలుస్తుంది. అయితే తను రీసెంట్గా కూడా సూసైడ్కి కూడా అటెంప్ట్ చేస్తుందని అయితే మనకి వార్త అయితే వచ్చింది. అయితే అసలుకి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన వాళ్ళు అయితే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు, తనకు ఒక ఉద్యోగం కూడా కల్పించట్లేదు అని అయితే తను చాలా బాధపడుతుంది. అసలు ఏంటి, తన భర్త ఎలా చనిపోయాడు, అలాగే తనకు ఎందుకు ఇన్ని ఇబ్బందులకు ఉంది, తన ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు లేదు దానికి, అలాగే తనతో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనేది అయితే తను ఒకసారి అయితే మనం వెళ్ళి కనుక్కున్నాము. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది మేడం. మేము హైదరాబాద్లో నివసించే వాళ్ళం. ఫస్ట్ హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా పెద్ద బాబు అక్కడ ఉన్నప్పుడే జన్మించాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నా భర్త మేస్త్రి పని చేస్తాడు మేడం. మేము అట్లా చేసుకున్నా కూడా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నా లైఫ్ నా భర్త చనిపోయాక మారిపోయింది. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను ఈ కోటప్పకొండకు వచ్చి నా 5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5 సంవత్సరాల నుంచి మా భర్త ఇక్కడే ఉండి వర్క్ చేసుకునే వాళ్ళం. మేము వర్క్ చేస్తుంటే సడన్గా వాళ్ళ ఫ్రెండ్ని వదిలిపెట్టడానికి పేటకి వెళ్ళాడు. పేటకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను పేటకి వెళ్ళాను అమ్మాయి వస్తున్నా అని చెప్పాడు. నేను మా చిన్న బాబు సంవత్సరం పిల్లోడు, ఆ అబ్బాయిని వేసుకొని పడుకొని ఉన్నాను. సడన్గా వచ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. యాక్సిడెంట్ అంటే నా భర్తకి మామూలుగా దెబ్బలు తగిలింటి అనుకున్నాను మేడం. నేను నా భర్తకి అలా జరగడం నా దురదృష్టం. అసలు లైఫ్ నాది అక్కడితో ఆగిపోయింది. నా భర్త అట్లా జరిగినప్పుడు నేను ఒకటే అనుకున్నాను మేడం, నా భర్త ఎలాగైనా బ్రతుకుతాడని ఆశతోటి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మహాత్మా గాంధీ హాస్పిటల్లో పేటలో నా భర్తను జాయిన్ చేశారు. నేను వెళ్ళేలోపు అక్కడే చెప్పేశారు మేడం, నా భర్త బ్రతకడు, బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. అసలు ఎలా చనిపోయారు, కారణం ఏంటి? బైకు గుద్దుకుని అని చెప్తున్నారు మేడం. కానీ బైకు గుద్దుకున్నట్టు లేదు. అది నా బైక్ గుద్దుకుంటే బైక్కి దెబ్బలు తగలాలి, లేకపోతే వాళ్ళకి ఒళ్ళంతా ఎక్కడన్నా దెబ్బలు తగలాలి. కానీ నా భర్తకి ఎక్కడా కూడా ఒంటి మీద చిన్న గాయం కూడా లేదు. ఓన్లీ వెనకపాటులో పడి బ్రెయిన్ డెడ్ అయింది. నేను ఆ కేసు విషయంలో కూడా పోరాడాను. నాకు ఎటువంటి న్యాయం కూడా ఎవ్వరు చేయలేదు మేడం. నాకు సపోర్ట్ లేదు, నాకు అంత జనరల్ నాలెడ్జ్ లేదు. అప్పుడు నుంచి కూడా ఇప్పటికి కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను మేడం, మాలాంటి వాళ్ళని గుర్తించండి. మనం ఒంటరిగా బ్రతుకుతున్నాం, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి సార్. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హెల్ప్ అయితే ఏం రాలేదు అసలు? మనకి ఎవరి దగ్గర మీరు వెళ్ళి మాట్లాడడం కానీ ఇలాంటి? నేను అందరిని అడిగాను మేడం. లోకల్లో ఉన్న పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళాను, నాకు న్యాయం చేయండి, నా భర్త విషయంలో నాకు ఎటువంటి సపోర్ట్ లేదన్నా నాకు సపోర్ట్ చేయండి, అది ఎలా జరిగిందో చెప్పండి అంటే కూడా నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, నాకు ఎవ్వరు రాలేదు. అసలు ఒక్కటే చెప్పారు, అయిపోయిందమ్మా, ఎందుకు అవి అట్లా తవ్వుకున్నా ఏమీ లేదు, ఏమీ నీకు న్యాయం జరగదు, వదిలేసే అని చెప్పారే. కానీ పోరాడదామమ్మా, మనం ముందుకెళ్ళి నీకు న్యాయం చేస్తామని ఒక్కరు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు మేడం. నాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు. నా భర్త చనిపోయి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా నేను ఒకటే కోరుకున్నా, నా భర్త చనిపోయాక నా పిల్లల్ని ఎన్నో కష్టాలు పడి పోషించుకుంటూనే వచ్చాను మేడం. ఇప్పుడు రీసెంట్గా అయితే మా ఊర్లో ఎటువంటి పనులు లేవు, ఏ ఆధారం లేదు. నేను ప్రభుత్వానికి ఒక వీడియో పెట్టాను, నాకు ఇక్కడ లోకల్లో అడిగితే ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. నాకు ఒకటే అనిపించింది, ఎట్లా అన్నా పెడితే ఎవరో ఒకరు దాతలు రెస్పాండ్ అయ్యి నాకు న్యాయం చేస్తారేమో అనుకొని ఆ వీడియో పెట్టడం జరిగింది. ఒంటరిగా ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే ఈ సమాజం ఎంత దారుణంగా చూస్తుందా మేడం నన్ను. నేను వీడియో పెట్టానని బజార్ది అది అట్లనే మాట్లాడారు మేడం. నన్ను భరించుకున్నాను మేడం. నేను నన్ను అందరూ విడిచిపెట్టినా, నేను చనిపోవాలనిపించింది. ఆ పిల్లల కోసమే కేవలం బ్రతుకుతున్నాను మేడం. దయచేసి ఎవరైనా సరే
మాలాంటి వాళ్ళని గుర్తించండి సార్, దయచేసి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎవ్వరు లేని వాళ్ళకి ఈ సమాజంలో ఒంటరి ఆడది బ్రతకాలంటే ఎన్ని అవమానాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో, ప్రతివాడు చీపుగా మాట్లాడే వాళ్ళే కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేదు సార్. ఎవరైనా నాకు సపోర్ట్ చేయండి, నా పిల్లలకి జీవన ఆధారం చూపించండి, నా పిల్లల్ని పోషించుకోవడానికి నా మార్గం చూపించమని కోరుకుంటున్నాను. నాకు ఇంకేమీ వద్దు సార్. నా భర్త చనిపోయినా కానీ నేను ఇప్పటికీ బ్రతికున్నానంటే నా పిల్లల కోసమే. నా భర్త విషయంలో కూడా నాకు న్యాయం చేయండి, నేను అదొక్కటే కోరుకున్నాను. ఆ విషయంలో నాకు న్యాయం చెయ్యకపోయినా నేను బాధపడలేదు సార్. ఇప్పుడు ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకడానికి నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ప్రభుత్వం తరపున నాకు ఏదైనా పనిపించమని దయచేసి కోరుకుంటున్నాను మేడం. సో చూసారు కదండి, తను ఒంటరిగా బతుకుతూ సంవత్సరం నుంచి అయితే వాళ్ళ భర్త చనిపోయి తను ఎన్నో ఇబ్బందులు అయితే పడుతుంది. అయితే తను నివాసం ఉండడానికి ఒక సరైన ఇల్లు కూడా తనకు లేదు. అలాగే తను ఇప్పుడు ఏమీ కూడా కోరుకోవట్లేదు. తనకి ప్రభుత్వం నుంచి ఒక చిన్న ఉద్యోగం కోరుకుంటుంది. అది కూడా ఒక 2 పిల్లలు ఉన్నారు తనకి. అలాగే తన మామయ్య గారిని కూడా తనే చూసుకోవాలి. ఆయన కూడా ఎటువంటి పని చేసే పరిస్థితుల్లో అయితే లేరు. వాళ్ళ ఇంట్లో చూసుకున్నట్లయితే అసలు కనీస వసతులు కూడా వాళ్ళకి ఏమీ ఒక చిన్న గదిలో ఉంటూ వాళ్ళిద్దరు పిల్లలను అలాగే వాళ్ళ మామయ్య నుంచి అయితే తను మాత్రమే వెళ్ళి కష్టపడి పని చేసుకొచ్చి తీసుకొస్తుంది. అలాగే ఆ పని చేయడానికి మొన్నటి వరకు అయితే పొలం పనులు అలాగున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు ఎవరు పని కూడా ఇవ్వట్లేదు, నాకు దయచేసి ఒక చిన్న పని ఇవ్వండి అని తను ఎంతో రోధిస్తుంది. తన బాధని మనం ఒక్కసారి గుర్తిద్దాము. మెయిన్గా ఏంటంటే తనని కొంచెం కన్సిడర్ చేసి ప్రభుత్వం నుంచి తనకు ఒక హెల్ప్ అయితే చేయండి. అలాగే కూడా కొంచెం ఒక జాబ్ అనేది తనకు వస్తే తను ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే తన భర్త చనిపోయిన దగ్గర నుంచి తను పడ్డ బాధలు అన్నీ కూడా వాళ్ళ పిల్లల కోసం మాత్రమే. సో దాన్ని అందరూ గుర్తుంచుకోవాలని మనం కోరుకుంటున్నాం. తను ఎంతో మనో ఆవేదనతో అయితే తను రగిలిపోతుంది. ఆ బాధ తను ఎవరికి చెప్పుకోవాలో కూడా తనకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే తనకంటూ ఎవరు కూడా లేరు. సో తననైతే మనమైతే ఇప్పుడు తనకి సపోర్ట్గా ఉన్నాము. అలాగే అందరూ తనకి సపోర్ట్గా ఉండి మన నుంచి వచ్చే ఒక చిన్న సాయాన్ని అయితే తనకు అందచేద్దాము.